వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూద్దామంటే ఒక కామన్ మ్యాన్, మధ్యతరగతి వ్యక్తులు ఆర్థిక పరంగా ధనవంతులు అవ్వాలంటే అసలు ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయా ఉండవా అని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ ఉన్నారు, గొప్ప చదువు చదివారు, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. అయితే అతని రంగంలో, ఆ వృత్తిలో అతన్ని బీట్ చేయాలంటే అదే డాక్టర్ రంగంలో నార్మల్గా చదివిన వాళ్ళు, ట్రైనింగ్ లేని వాళ్ళు బీట్ చేయలేరు. లేదంటే ఒక గొప్ప ఇంజనీర్ ఉన్నారు, బాగా ఆర్కిటెక్ట్ అంటే బాగా ప్లానింగ్స్ ఇవ్వగలడు, ప్రాజెక్టులకు కానీ బిల్డింగ్స్ కానీ, లేదంటే సివిల్ ఇంజనీర్. అతన్ని బీట్ చేయాలన్నా కానీ మనం అతన్ని జయించాలంటే మనం అతని వృత్తిలో జయించలేం. సైంటిస్టులు ఉన్నారు దేశానికి, రక్షణ రంగంలో కానీ, న్యూక్లియర్ సైంటిస్టులు కానీ, వాళ్ళని మనం జయించాలంటే కూడా జయించలేము. కానీ ఇక్కడ నేను మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే, మీకు కామన్ మ్యాన్ అంటే మీరు పెద్దగా చదువుకోలేదు, డిగ్రీ కూడా లేదు, పీజీ లేదు, లేదంటే మామూలుగా పెద్ద చదువు లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, సపోజ్ తల్లిదండ్రులు పెద్దగా ధనవంతులు కాదు, భూములు లేవు, అయినా కానీ మనము ఫైనాన్స్ రంగంలో, ఆర్థిక రంగంలో గొప్ప చదువులు చదివిన వాళ్ళకంటే కూడా ఆర్థిక రంగంలో మనం విజయం సాధించవచ్చు. ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న గొప్పదనం అది. ఎలా? ఇప్పుడు చూడండి, ఎంతోమంది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎంతోమంది ఆర్థిక రంగంలో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేక అప్పుల్లో ఉంటున్నారు. కానీ మీరు చూడండి, చిరు వ్యాపారులు అంటే చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఫుట్పాత్ వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారులు వాళ్ళు జాగ్రత్తగా వచ్చిన సొమ్ముని దాచుకొని అప్పులు లేకుండా కొంతమంది జీవితం గడుపుతున్నారు. అంటే ఫైనాన్స్ రంగంలో చదువుతో సంబంధం లేకుండా, వాళ్ళ వృత్తితో సంబంధం లేకుండా కూడా ఫైనాన్స్ రంగంలో అభివృద్ధి చెందవచ్చు. అందుకని ఫైనాన్స్ రంగంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, తెలివిగా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, కామన్ మ్యాన్కి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, కామన్ మ్యాన్కి తెలిసిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ రియల్ ఎస్టేటు, గోల్డ్, తర్వాత వాళ్ళు దగ్గరలో తెలిసిన వాళ్ళకి వడ్డీలు ఇవ్వటం, తర్వాత ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏం చెప్తున్నామంటే, మీకు చదువు ఉన్నా లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ఏ ప్రాంతం వారైనా, పల్లెటూరు ప్రాంతం వారైనా కానీ, మీరు సైంటిస్టులని, ఇంజనీర్స్ని, తర్వాత డాక్టర్స్ని, వీళ్ళని జయించాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమని చెప్తున్నామంటే, ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్. అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే మీరు ఎక్కడ వ్యక్తి అయినా సరే, మీరు చిన్న మొత్తంలో కూడా ఒక పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు. ఫైనాన్షియల్ మార్కెట్స్లో మీరు ఓనర్షిప్ తీసుకోమని చెప్తున్నాం. మనం క్యాపిటల్ మార్కెట్స్లో మీరు ఓనర్షిప్ తీసుకోమని చెప్తున్నాం. ఇక్కడ మనం ప్రజలకు ఏం చెప్తున్నామంటే, ఒకే కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఆ కంపెనీ పెరగవచ్చు, తగ్గొచ్చు, మీ డబ్బులు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒకే కంపెనీ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే మీరు ఎంత చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక 50 నుంచి 60 కంపెనీల్లో ఓనర్షిప్ తీసుకోండి. మన భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్తుంది. మన దేశం ఇప్పుడు మన ప్రపంచంలో మనది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన ముందు కేవలం 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, ఇట్లా 4 దేశాలు, జపాన్, 4 దేశాలు ఉన్నాయి. మనము ఒక 25 ఏళ్లలో ప్రపంచంలో 25-30 ఏళ్ళలో వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించబోతున్నాం. అంటే మన దేశానికి ఉన్న అనుకూలతలు ఏమిటంటే, యావరేజ్ ఏజ్, యూత్ ఎక్కువ మన దేశంలో. 140 కోట్ల మంది ప్రజల్లో యావరేజ్ ఏజ్ 29 ఏళ్ళ సరాసరి వయసు ఉన్న వ్యక్తులు చాలామంది. యూత్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే,
వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు రాగానే కన్జ్యూమ్ ఎక్కువ చేసుకుంటారు. కాబట్టి మన దేశ ఆర్థికంగా ముందుకెళ్తుంది, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుంది, అన్ని విధాలా మన దేశానికి అనుకూలతలు ఉన్నాయి. సో ఎవరైతే ఈ సమయంలో వ్యక్తులు కానీ మీలాంటి వాళ్ళు ఎవరైతే యూత్ ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారో నెక్స్ట్ 15-20 ఇయర్స్లో మిక్కిలి ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఒకే కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే చాలా హై రిస్క్ ఉంటుంది, మీ డబ్బులు పోయే అవకాశం ఉంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తీసుకుంటే మీకు రిస్క్ తగ్గుతుంది. ఎలా తీసుకోవాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్షిప్ అన్నది నేను చెప్తాను మీకు ఫోన్ చేస్తే. ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్ ఫండ్స్ ఉంటాయి, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి అప్పులైనవి అంటే అతని యొక్క సైకాలజీని బట్టి, అతని యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకనే పెద్ద పెద్దగా ఇన్కమ్ నెలకి 1,50,000 2 లక్షలు వచ్చిన వాళ్ళకి కూడా అప్పులు ఉంటున్నాయి. ఎందుకంటే వారు సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల. మీకు ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు, నెలకు 30,000 వచ్చినా పర్వాలేదు, 50,000 వచ్చినా పర్వాలేదు, మీరు ఒక డిసిప్లిన్లో క్రమశిక్షణలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే ఒక 20% 30% ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్, అంటే కంటిన్యూస్గా ఉండాలి. అది ఈవెంట్ కాదు, అంటే ఒకసారి పెట్టి వదిలేసేది కాకుండా ప్రాసెస్. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా దీర్ఘకాలం, షార్ట్ పీరియడ్లో మీకు డబ్బు రాదు. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్, ఫినాన్షియల్ మార్కెట్స్లో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ అనేది ఏంటంటే దానికి ఒక హేతుబద్ధత ఉండదు. ట్రేడింగ్లో డబ్బులు మొత్తం పోవచ్చు, ఒక షార్ట్ పీరియడ్లో రావచ్చు, వచ్చినా అది నిలబడవు. ట్రేడింగ్లో మీకు డబ్బులు పోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి, ఇంట్రాడే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ. అలాగే కేవలం బ్యాంక్ సేవింగ్స్ మాత్రమే పెట్టుకుంటే మీకు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలను మీరు అందుకోలేరు. కాబట్టి సేవింగ్స్ని అవాయిడ్ చేయండి, ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. మనం ఏం చేయమంటున్నాం అంటే ఇన్వెస్ట్ చేయమంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా ఒక 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి. 50 కంపెనీలు కూడా ఎలాంటి కంపెనీలు ఉండాలి? టాప్ మోస్ట్ బ్యాంక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు భారతదేశంలో టాప్ మోస్ట్ బ్యాంక్స్లో 10 ఉన్నాయండి. ఆ 10 బ్యాంకులు మన భారతదేశంలో లేకపోతే మన యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుంది, అందరూ అతలాకుతలం. అలాంటి టాప్ మోస్ట్ బ్యాంక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. టాప్ మోస్ట్ స్టీల్ కంపెనీస్, టాప్ మోస్ట్ సిమెంట్ కంపెనీస్, టాప్ మోస్ట్ రక్షణ కంపెనీస్, టాప్ మోస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, మన ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి అన్నీ, మనం టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీస్, టాప్ మోస్ట్ హాస్పిటల్స్. మీకు క్యాపిటలిజంలో ఏంటంటే ఇలాంటి కంపెనీస్లో మీరు భాగస్వాములు అవడానికి అవకాశం ఉంటుంది. చిన్న మొత్తంలో కూడా క్యాపిటలిజంలో కొంచెం ఇన్వెస్ట్ చేస్తే కూడా మీరు ఓనర్షిప్ తీసుకునే అవకాశం ఉంటుంది, పార్ట్ ఓనర్షిప్. సో ప్రజలకు నేను ఇన్వెస్ట్మెంట్ ఏం పరిచయం చేస్తున్నా అంటే ఈక్విటీస్ అనే ఇన్వెస్ట్మెంట్ని పరిచయం చేస్తున్నాను. ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్. ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే రిస్క్ తగ్గిపోతుంది, రిస్క్ తగ్గుతుంది. అంటే 100కు 100 రూపాయలు పోకుండా మీరు 100 రూపాయలు పెట్టినప్పుడు అది 90 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, కానీ 0 కావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎందుకంటే 50 కంపెనీలో పెడతాం కదా, అదే ఒక కంపెనీలో పెడితే ఆ కంపెనీ దివాళా తీస్తే పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా ఏం చేయమంటున్నాం, ఒక రంగం కాదు 15 రంగాలు 20 రంగాలు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఏం చేయమంటున్నాం, మనం డైరెక్ట్గా మనం స్టాక్స్ కొనుక్కుంటే కొన్ని స్టాక్స్ రావు మనకి, కొన్ని స్టాక్స్ హై ప్రైస్లో ఉంటాయి. సో డీమ్యాట్ అకౌంట్ తీసుకున్న స్టాక్స్ కొనుక్కునే బదులు ఇండైరెక్ట్ వేలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇండైరెక్ట్ వేలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏంటి, ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మరి రిస్క్ ఉండదా అంటే రిస్క్ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో మీ డబ్బు తగ్గుతుంది, సెంటిమెంట్స్ పరంగా తగ్గుతుంది. ఇప్పుడు నిన్న బాంబ్లాస్ట్ అక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదులు కొంతమంది అమాయకులను పట్టున పెట్టుకున్నారు. దానివల్ల షార్ట్ పీరియడ్లో దానికి మార్కెట్కి సంబంధం లేకపోయినా కానీ షార్ట్ పీరియడ్లో మార్కెట్స్ కొంచెం డౌన్ అవుతాయి. అలాగే ట్రంప్ డెసిషన్స్ వల్ల, లేదంటే ఋతుపవనాలు సరిగ్గా లేకపోతే, లేదంటే ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగినప్పుడు మార్కెట్స్ డౌన్ అవుతాయి, లేదంటే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోతే కొన్ని కారణాల వల్ల సెంటిమెంటల్గా కొంత మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ప్రైసెస్ ఎలా పెరుగుతాయి అంటే కంపెనీస్కి వచ్చే లాభాలను బట్టి మాత్రమే స్టాక్స్ ప్రైసెస్ పెరుగుతాయి. కంపెనీస్కి లాభాలు వస్తే మీకు డివిడెండ్స్ వస్తాయి. ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డివిడెండ్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు
మన చుట్టుపక్కల బిజినెస్లు ఏది బాగుంటే ఆ బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తాం. ఎందుకంటే డిమాండ్ బాగుంది కాబట్టి లాభాలు వస్తాయి. అలాగే కంపెనీస్కి కూడా అంతే. ఆ కంపెనీస్ ప్రొడక్షన్ చేస్తాయి, వస్తువులు సర్వీసెస్ ఇస్తాయి. ఆ కంపెనీస్ యొక్క వస్తువులు కానీ సర్వీసెస్ కానీ మీకు ఎప్పుడైతే బాగా వస్తువులు అమ్ముడుపోతున్నాయో, సర్వీసెస్ ఇవ్వటం వల్ల లాభాలు వస్తున్నాయి ఆ కంపెనీస్కి, అప్పుడు ఏమైంది, ఆ కంపెనీస్లో ప్రజలు ఓనర్షిప్ ప్రజలు కానీ సంస్థలు కానీ ఓనర్షిప్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడు డిమాండ్ వల్ల షేర్స్ పెరుగుతాయి. అందుకని మనం ఏం చేస్తాం, దీర్ఘకాలంలో మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే దీర్ఘకాలంలో మీరు ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైందంటే డాక్టర్స్ని కానీ ఇంజనీర్స్ని కానీ సైంటిస్టులు కానీ ఒకవేళ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనం బీట్ చేసి వాళ్ళు ఎక్కువ ధనవంతులు అవ్వచ్చు. వాళ్ళు చేయకపోతే పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళని, గొప్ప వాళ్ళని కూడా ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్, మధ్యతరగతి ప్రజలు వారిని బీట్ చేసి ధనం సంపాదించుకునే అవకాశం ఫైనాన్స్లో ఉంది. కాబట్టి నేను క్యాపిటల్ మార్కెట్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. అది కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరిచయం చేస్తున్నాను. దీర్ఘకాలంలో షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెన్సెక్స్లో 45 ఏళ్ళ నుంచి 12 to 14% ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ దేశంలో 12 to 14% కాంపౌండెడ్ రిటర్న్స్ వచ్చినాయి. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు ధనవంతులు అవడానికి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పరిశీలించమని ఐ డ్రీమ్ ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.